హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏపీజీసెట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో మీకైతే క్లియర్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏం డిసైడ్ అవ్వాలి అంటే మీరు రెగ్యులర్లో జాయిన్ అవ్వాలా, లేకుంటే సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అవ్వాలా, లేకుంటే ప్రైవేట్లో జాయిన్ అవ్వాలా అనేది మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి. రెగ్యులర్లో మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు అంటే ఎప్పుడు సీట్ వస్తుంది అంటే మీకు కనుక ర్యాంక్ అనేది తక్కువ ఉంటే మీకైతే రెగ్యులర్లో ఖచ్చితంగా సీట్ వస్తుంది. అండ్ అలానే రెగ్యులర్లో సీట్ రావాలంటే మెయిన్లీ రిజర్వేషన్ కూడా ఉండాలి. సో ర్యాంక్ తక్కువ వచ్చి రిజర్వేషన్ లేదన్నా కొంచెం కష్టం అవుతుంది. అండ్ అలానే సెల్ఫ్ ఫైనాన్స్లో ఎలాంటి వాళ్ళు జాయిన్ అవుతారంటే ర్యాంక్ అనేది ఎక్కువ వచ్చి వాళ్ళు ఇంక యూనివర్సిటీస్లోనే లేకుంటే గవర్నమెంట్ కాలేజెస్లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్లో మ్యాక్సిమం జాయిన్ అవుతారు. అండ్ అలానే కొంతమంది వచ్చేసరికి జాబ్స్ చేసుకుంటూ ప్రైవేట్గా చదవాలి అనుకుంటారు. సో వాళ్ళు ప్రైవేట్గా చదవడం అనేది బెస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్లో లేకుంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కనుక మీరు జాబ్ చేస్తూ రెగ్యులర్లో చదవాలి. దట్ మీన్స్ అటెండెన్స్ వేయించుకొని చదవాలి అంటే కష్టం. ఎందుకంటే అక్కడైతే ఖచ్చితంగా రోజు రెగ్యులర్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సపోజ్ అలా లేకుండా నార్మల్గా అలా కూడా ఫెసిలిటీస్ ఉంది, జాబ్ చేసుకుంటూ చదివే ఫెసిలిటీస్ ఏదైనా కాలేజ్లో ఉంది అంటే అలాంటి కాలేజెస్ మీరు ప్రిఫర్ చేసుకోండి. మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజెస్ అయితే అలాంటి వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. అండ్ అలానే రెగ్యులర్ వాళ్ళకి తక్కువ కనుక ర్యాంక్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సీట్ వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు మ్యాక్సిమం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలానే ఫస్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్లో మనం కాలేజెస్ లిస్ట్ అయితే తయారు చేసుకోవాలి. కాలేజెస్ లిస్ట్లో ఫస్ట్ వచ్చేసరికి కాలేజ్ డీటెయిల్స్ అనేవి మనం నోట్ చేసుకోవాలి. కాలేజ్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనకి కనుక ఆ కాలేజ్లో సీట్ వస్తే మనం అక్కడే చదవాలి. కాబట్టి మీరైతే కాలేజ్ యొక్క డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. కాలేజ్ డీటెయిల్స్లో మీరు ఏమేమి తెలుసుకోవాలి అంటే మెయిన్ వచ్చేసరికి ట్యూషన్ ఫీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాలేజ్ ఫ్యాకల్టీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు డే స్కాలర్ అయితే జర్నీ, అండ్ నెక్స్ట్ మీరు హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటే హాస్టల్ ఫీ అండ్ ఫుడ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ అలానే మీరు హాస్టల్ అనేది కాలేజ్ హాస్టల్లో జాయిన్ అవ్వాలి, యూనివర్సిటీ హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, కాలేజ్ హాస్టలా, లేకుంటే బయట జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కూడా మీరైతే డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇలా ఎన్ని కాలేజెస్ లిస్ట్ తయారు చేసుకోవాలి అంటే మ్యాక్సిమం ఒక 20 కాలేజెస్ లిస్ట్ అయితే తయారు చేసుకోండి. తయారు చేసుకున్నాక దాన్ని అయితే ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ. సో ఫస్ట్ మీకు బాగా కంఫర్టబుల్గా మీకు నచ్చిన కాలేజ్ అయితే ఉండాలి. సో లాస్ట్లో ఎలాంటి కాలేజెస్ 19-20 దగ్గర ఎలాంటి కాలేజెస్ ఉండాలి అంటే జస్ట్ మీరు సేఫ్ సైడ్కి జస్ట్ వస్తే చదువుదాం అన్నట్టు ఉండాలి. సో ఫస్ట్ కాలేజెస్ మాత్రం మీకు నచ్చినట్టు అండ్ అలాగే మీకు చాలా కంఫర్టబుల్గా ఉండే కాలేజెస్ అయితే ఉండాలి. సో లాస్ట్లో కాలేజెస్ అనేవి నార్మల్ జస్ట్ సేఫ్ సైడ్కి పెట్టుకున్నట్టు ఉండాలి. సో అలా అయితే మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థౌజండ్స్లో వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్లో ఎలా పెట్టుకోవాలి, అండ్ అలాగే హండ్రెడ్స్లో వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది హండ్రెడ్స్లో ర్యాంక్ వచ్చినా కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అవ్వాలి, నేను ఆ పర్టికులర్ కాలేజ్లోనే జాయిన్ అవుతాను అనే డెసిషన్లో ఉన్నారు. అలా జాయిన్ అవ్వడం అనేది వేస్ట్ ఆఫ్ మనీ. ఎందుకంటే మీకు ఆల్రెడీ హండ్రెడ్స్లో ర్యాంక్ వచ్చింది. సో మీకైతే ఈజీగా రెగ్యులర్లో అయితే సీట్ వస్తుంది. సో ఫ్రీ సీట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రీ సీట్స్ అంటే మీకు ఎలాగో ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి పెద్దగా మనీ అయితే అవ్వదు. సో అలాంటి ఛాన్స్ వదులుకొని సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఫస్ట్ వచ్చేసరికి హండ్రెడ్స్లో వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఒక యూనివర్సిటీస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ యూనివర్సిటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూనివర్సిటీ రెగ్యులర్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజెస్.
సో హండ్రెడ్స్లో ర్యాంక్ వస్తే ఇలా యూనివర్సిటీ అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజ్ రెగ్యులర్లో పెట్టుకుంటే మ్యాక్సిమం వాళ్ళకైతే సీట్స్ వస్తాయి. సపోజ్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన యూనివర్సిటీస్ అనేవి చాలా తక్కువ ఉండి అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్ కూడా చాలా తక్కువ ఉంటే అప్పుడు మీరు ప్రైవేట్ కాలేజెస్ అనేవి పెట్టుకోండి. సపోజ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కలిపి మ్యాక్సిమం ఒక 20 to 30 అలా వస్తే మీరు ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ హండ్రెడ్స్లో ర్యాంక్ అయితే వచ్చింది అండ్ అలాగే అలా హండ్రెడ్స్లో వచ్చిన వాళ్ళకి చాలామందికి రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు మ్యాక్సిమం యూనివర్సిటీ లేదా గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మీకు ఇంకా రిజర్వేషన్ కూడా లేదు అని అనుకుంటే అప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రైవేట్ కాలేజెస్ కన్నా సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవడం అయితే బెటర్. ఎందుకంటే మీరు కనుక రెగ్యులర్లో జాయిన్ అవ్వాలనుకుంటే అలా సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి. లేకుంటే నేను జాబ్ చేసుకుంటూ చదువుకుంటాను అంటే ప్రైవేటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థౌజండ్స్లో వచ్చిన వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు నేను చెప్తాను. మ్యాక్సిమం హండ్రెడ్స్లో వచ్చిన వాళ్ళు ఇలా పెట్టుకుంటే వాళ్ళకి మ్యాక్సిమం సీట్ అయితే వచ్చేస్తుంది. సో హండ్రెడ్స్లో వచ్చింది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓన్లీ 5 కాలేజెస్ అలా పెట్టుకుని మాత్రం వదలకండి. మినిమం ఒక 20 to 25 కాలేజెస్ లేకుంటే 20 to 30 కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి థౌజండ్స్లో ర్యాంక్ వస్తే ఎలా పెట్టుకోవాలి. థౌజండ్స్లో ర్యాంక్ వస్తే మీరు కూడా మ్యాక్సిమం 30 అబోవ్ కాలేజెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. 30 అబోవ్. సో 30 అబోవ్ కాలేజెస్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఆ కాలేజెస్లో మ్యాక్సిమం సీట్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. మీరు అలా పెట్టుకోవాలి అంటే ఫస్ట్ యూనివర్సిటీస్ పెట్టుకోండి, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్. సో మీరు కనుక ఇలా పెట్టుకుంటే మీకు ఐదర్ వస్తే మీకు ఛాన్సెస్ ఉంటే యూనివర్సిటీలో వస్తుంది, లేకుంటే సెల్ఫ్ ఫైనాన్స్లో వస్తుంది. ఇంకా మీకు ర్యాంక్ అనేది ఇంకా చాలా అంటే చాలా ఎక్కువ వస్తే అప్పుడు మీకు ప్రైవేట్లో వస్తుంది. సో మ్యాక్సిమం యూనివర్సిటీస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. యూనివర్సిటీస్లో రాకపోతే అండ్ అలాగే మధ్యలో గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టండి. యూనివర్సిటీ తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ కూడా పెట్టండి. యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్. సో 1000, 1100, 1200 అలా వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ కాలేజెస్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. 1500 వరకు మ్యాక్సిమం, తక్కువ అనుకుంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1500 కన్నా ఎక్కువ ఉంది అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అలా పెట్టుకోండి. అండ్ అలానే నేను దీనికి ఎలా చెప్తున్నాను అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, దట్ మీన్స్ ఓన్లీ స్టాటిస్టిక్స్. అంటే స్టాటిస్టిక్స్ వాటిలో ఎన్నో కోర్సెస్ అయితే ఉండవు. ఒక 1 or 2 or 3 మేబీ 2 కోర్సెస్ అయితే ఉన్నాయి. సో వాటిలో 1500 అని అంటే చాలా ఎక్కువ ర్యాంక్ అని. సో కానీ కొన్ని కోర్సెస్ ఉన్నాయి లైఫ్ సైన్స్, ఎందుకంటే లైఫ్ సైన్స్లో నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు లైఫ్ సైన్స్కి ఇచ్చుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఈ ఆర్డర్లో ఇచ్చుకోండి: యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్. సో ఇక్కడ లైఫ్ సైన్స్లో ఏంటి అంటే చాలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, కానీ ఆ నెంబర్ ఆఫ్ కోర్సెస్లో ఎంతమంది ఏమేమి కోర్సెస్కి అప్లై చేశారనే డీటెయిల్స్ అయితే లేవు. సో వాళ్ళకైతే సఫర్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి 2000లో వచ్చినా వాళ్ళు కరెక్ట్ ర్యాంక్ ఏంటో తెలీదు. ఎందుకంటే వాళ్ళ ముందు ఎవరు పెట్టారో అయితే వాళ్ళకి తెలీదు కాబట్టి సో వాళ్ళైతే కొంచెం సఫర్ అవుతారు. కానీ మీరు కనుక లైఫ్ సైన్స్ అయినా సరే ఇట్లా యూనివర్సిటీస్ ఫస్ట్ పెట్టి, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ పెట్టి, ఆ తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టి, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో పెట్టుకుంటే మీ ర్యాంక్ అనేది ఎంత ఎక్కువ వచ్చినా కానీ ఏదో ఒక దాంట్లో అయితే ఖచ్చితంగా సీట్ వస్తుంది. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి లేదు నా ర్యాంక్ ఎక్కువ వచ్చినా నేను యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అలా కనుక అనుకునే వాళ్ళు మ్యాక్సిమం ఎలా జాయిన్ అవ్వాలి అంటే
సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా, లేకుంటే మీరు సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాలి. సో సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ అయితే మీరు ఇట్లా పెట్టేసుకోండి, నేను చెప్పిన ఆర్డర్లో ఫస్ట్ యూనివర్సిటీస్, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ తర్వాత ప్రైవేట్ కాలేజెస్. సో ఇలా పెట్టుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో అయితే సీట్ వస్తుంది. సో మీరైతే కొంచెం సేఫ్ సైడ్కి వెళ్తారు. తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ అనేది అప్లై చేయండి. సెకండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసినప్పుడు మీకు అందులో సీట్ రావచ్చు, రాకపోవచ్చు. అందుకే ఫస్ట్ కౌన్సిలింగ్లో మాత్రం మీరు ఈ ఆర్డర్లో అప్లై చేసుకుంటే మీకు ఎలాగో సెకండ్ కౌన్సిలింగ్ రాకపోయినా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ సీట్ వచ్చింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో సెకండ్ కౌన్సిలింగ్లో మీకు సీట్స్ అనేవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది జస్ట్ ఆప్షనల్ అన్న మాత్రమే, జస్ట్ మీరు పెట్టుకుంటారు, వస్తే వస్తుంది అన్నట్టే పెట్టుకోండి. అంతేగాని ఫస్ట్ కౌన్సిలింగ్లో ఓన్లీ 5 కాలేజెస్ పెట్టుకుందాం, అంతగా రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్దాము అన్న పాయింట్ అయితే మైండ్లోంచి తీసేయండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో యూనివర్సిటీలో సీట్స్ అయితే మ్యాక్సిమం వదులుకునే ఛాన్సెస్ అయితే ఉండవు, వదులుకున్న ఎక్కువ సీట్స్ అయితే ఉండవు. సో జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్. ఇలా 100స్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్ పెట్టుకోండి, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి, తర్వాత కుదిరితే సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో అయినా సేమ్ ఫీ ఉంటుంది, అందులోని ఫీజు రియంబర్స్మెంట్ రాదు, అండ్ అలానే సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా కాలేజ్ ఫీజు అనేది ఒకేలా ఉంటుంది. సో మీరు కనుక రెగ్యులర్లో వెళ్ళాలి అని అనుకుని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనుకుంటే యూనివర్సిటీలో జాయిన్ అవ్వడమే బెస్ట్. సో ఫస్ట్ అనేది మీరు యూనివర్సిటీ రెగ్యులర్ పెట్టుకోండి, అండ్ తర్వాత వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజ్ రెగ్యులర్ పెట్టుకోండి, తర్వాత వచ్చేసరికి సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి, తర్వాత ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోండి. మీకు కనుక 100స్లో వస్తే మ్యాక్సిమం మీకు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ లేకుంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ లేదా గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఖచ్చితంగా మీకు సీట్ వచ్చేస్తుంది. సపోజ్ ఇంకా మీకు చాలా కాంపిటీషన్ ఉంది అంటే అప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్లోకి వెళ్తుంది, కానీ లేకుంటే మీకు ఫస్ట్ 2 చాయిసెస్లోనే ఏదో ఒక దాంట్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సపోజ్ మీరు కనుక 100స్లో వచ్చి మీరు సెల్ఫ్ ఫైనాన్స్లో అస్సలు జాయిన్ అవ్వకూడదు అని అనుకుంటున్నారు అంటే ఒక 30 కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీస్ రెగ్యులర్ అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్ రెగ్యులర్లో పెట్టుకోండి. దట్ మీన్స్ మీరు మీ ఏరియా కాకుండా కొంచెం దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే ఆ టైంలో ఉంటుంది, ఎందుకంటే మీకు సీట్ ఎక్కడ వస్తుందో తెలియదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థౌజండ్స్లో వచ్చిన వాళ్ళైతే నేను చెప్పినట్టు ఫస్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ యూనివర్సిటీస్, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ తర్వాత వచ్చేసరికి ప్రైవేట్ పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా సీట్ అయితే ఉంటుంది. సో ఇది నేను ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్. మీరు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.